టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 32వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వికే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే అద్భుతంగా జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ అనలిస్టులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది ఈ సినిమా. తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. 80 కోట్లకు పైగా లాభాలు 2 వారాల్లో బయ్యర్లకు అందించారు. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో సంక్రాంతికి వస్తున్నాం దుమ్ము రేపింది. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇదే. గతంలో వీరి కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ వసూళ్లు వచ్చాయి. ఇక గ్రాస్ వసూళ్లు చూస్తే తొలి రోజు 45 కోట్లు వచ్చాయి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి. 2 రోజులకి 77 కోట్లు, 3 రోజులకి 106 కోట్లు, 4 రోజులకి 131 కోట్ల వసూళ్లు వచ్చాయి. 7 రోజులకి 203 కోట్ల వసూళ్లు సాధించింది. రీజనల్ లాంగ్వేజ్ మూవీస్లో 300 కోట్లు దాటి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది టాలీవుడ్లో. 12 రోజులకి 260 కోట్లు తీసుకువచ్చిన ఈ సినిమా 27 రోజులకి 319 కోట్లు తీసుకువచ్చింది. ఇక నిన్న 26 లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ నమోదు చేసింది ఈ మూవీ. మొత్తానికి 32 రోజులకి కలిపి ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 325 కోట్ల రూపాయల వసూళ్లు అయితే ఇప్పటికే దాటేశాయి. ఈ మూవీ ఓవర్సీస్లో కూడా మంచి లాభాలు అందించింది. వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు వెంకటేష్, దర్శకుడు అనిల్ రావుపూడి. అందుకే వీరి కలయిక నుంచి సంక్రాంతికి వస్తున్నామనే చిత్రం వస్తోందనగానే ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విడుదలైన తర్వాత సూపర్ హిట్టే కాదు, బ్లాక్ బాస్టర్ హిట్ నమోదు చేసింది. వచ్చే ఏడాది కూడా వీరి కాంబోలో సంక్రాంతికి ఓ సరికొత్త సినిమా రావాలంటూ కూడా అభిమానులు ఎప్పటికే కోరుకుంటూ ఉన్నారు. ఈ సంక్రాంతికి మొత్తం 3 సినిమాలు వచ్చాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. అందరూ కూడా వెంకీ చిత్రానికి జై కొట్టారు. ఇక గత వారం 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వారం మరో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నెమ్మదిగా థియేటర్ కౌంట్ కూడా తగ్గుతోంది. ఇప్పటికీ 280 చోట్ల ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.